తెలంగాణ ప్రభుత్వం 15,000 కోట్ల ఫీజు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా దీక్షకు దిగారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీలు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో ఫీజు బకాయిలపై ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ముడుపుల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కాంగ్రెస్ ను గద్దెదించుతామన్నారు రామచంద్రరావు. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశారు, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడతా ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు, ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న స్కూళ్లలో వాష్రూమ్లు కట్టలేని వాళ్లు విదేశీ పర్యటనల గురించి గొడవ చేస్తున్నారని విమర్శించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఒకవైపు కనీస సౌకర్యాన్ని ఇవ్వడానికి నీ దగ్గర నిధులు లేవు, విదేశాలు పోయి విదేశీ యాత్రలు చేసి ఈ రోజు ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తాడట. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కనీసం చిన్న బిడ్డలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే కనీస సౌకర్యాలు కూడా ప్రారంభించని నువ్వు ఈ రోజు విదేశీ యాత్రకు వెళ్లి ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుతా ఉన్నా. నాణ్యమైన విద్యను అందించలేని విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముందుగా రాజీనామా చేయాలి. తనంతగా తనే ఒప్పుకున్నాడు, ఆయనంతనే ఒప్పుకుంటున్నాడు. సరైనటువంటి విద్య ఒక క్వాలిటీ విద్యని రాష్ట్రంలో అందిస్తలేడని ఆయన ఒప్పుకుంటున్నాడు. అందించలేకపోతున్నందుకు ఆయన రాజీనామా చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీల్లో ఫీజు కట్టనందుకు పిల్లలను వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే తాలిబొత్తులు కుదువ పెట్టి అప్పులు తెచ్చి ఈరోజు ఫీజులు కట్టి పిల్లల యొక్క కాలేజీలో వాళ్ళ సర్టిఫికెట్ చేసేటటువంటి దుస్థితికి తెచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క క్షణం కూడా ఆ కుర్చీ మీద కూర్చొని అర్హుడు కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు బకాయిలపై బీజేపీ ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఫీజు బకాయి పేరుతో బీజేపీ బడాయి కొడుతుందన్నారు ఆయన. నేను సూటిగా అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మీ బంధం ఒకటైనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పేద విద్యార్థుల బకాయిలపైన ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజుల్లో అని చెప్పని, 10 సంవత్సరాలు విద్యార్థుల పక్షం నిలబడలేదని చెప్పని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆందోళన పేరిట ఫీజు బకాయి బీజేపీ లడాయని ఆ పార్టీ నేతలు బడాయి కబుర్లు చెప్తున్నారు. ఇది సబబు కాదన్నమాట ఈ సందర్భం చెప్తూ. మరోవైపు ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు బీజేపీ నేతలు.